జీవితం లేకుండా, ఆయన మాట వినకుండా జీవించే జీవితం ఎవరిలో ఉంది? పెర్గమా సంఘంలో ఉంది. గనుక ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? నా మాట రెండంచులు గల ఖడ్గము, ఒకటి ఆశీర్వదిస్తుంది, రెండోది ఖండిస్తుంది, బుద్ధి చెప్తుంది కూడా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ సంఘాన్ని చూద్దాం. దేవుని యొక్క బిడ్డల తుయాతైరాకి ఏమన్నాడు? అగ్నిజ్వాలల వంటి, అంటే వీళ్ళ చూపంతా ఎలా ఉంటుందంటే అపరిశుద్ధంగా ఉంది. వీళ్ళ చూపంతా అపవిత్రమైనటువంటి వాటిలో ఎలాంటి బోధలు అనుసరిస్తున్నారు? ఎలాంటి బోధలు అనుసరిస్తున్నారు? యెజెబెలు బోధలను అనుసరిస్తున్నారు. కాబట్టి తప్పకుండా వీళ్ళ చూపు ఏమై ఉంటుంది? చెప్పాలి, వీళ్ళ చూపు ఏమై ఉంటుంది? యెజెబెలు చూపై ఉంటుంది. అవునా? మనం చెప్పుకున్నాం 7 బోధలు కదా. అలాంటి బోధలు కలిగినటువంటి సంఘం కనుక అగ్నిజ్వాలల వంటి కనులు గలవాడు, అంటే పరిశుద్ధంగా ఉండేటువంటి నన్ను, పరిశుద్ధముగా చూసేటువంటి నేను మీతో మాట్లాడుతున్నాను. మీ అపవిత్రమైన చూపులను బట్టి, మీ అపవిత్రమైనటువంటి దిశ క్రియలను బట్టి, వాటన్నిటిని బట్టి నేను మాట్లాడుతున్నానని. అలాగే అపరంజిని, బంగారం వంటి పాదాలు కలిగిన వాడని, అంటే ఒక్కొక్క సంఘానికి ఆయన ఎలా పరిచయం చేసుకున్నాడని చూస్తే ప్రతి సంఘంలో ఆయన ఇంట్రడక్షన్లో కనబడుతున్నటువంటి మాట ఏంటంటే ఆ సంఘం ఏదైతే మర్చిపోయిందో అది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 7 సంఘాలు మనకు ఈరోజు మనకు ఈ తరంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ 7 విషయాలు మర్చిపోతున్నాం. ఒక్క విషయం కూడా మనకి గుర్తులేదు. అందుకని సార్దీస్ సంఘానికి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? సార్దీస్ సంఘానికి 7 నక్షత్రాలు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే 7 ఆత్మలను జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క బిడ్డలారా, ఈ సంఘం యొక్క అర్థం ఏంటి? ఈ సంఘానికి ఉన్నటువంటి అర్థం ఏంటి? తప్పించుకునేటువంటి లక్షణం. లేకపోతే దీని పేరేమని ఉంది? తప్పించుకొనుట అనేటువంటి పేరుంది. అంటే నాకు తెలిసి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని సేవకుడు చెప్పేటువంటి విషయాలు, అలాగే 7 ఆత్మలు కలిగినటువంటి దేవాతి దేవుడు చెప్పేటువంటి వాటన్నిటినీ క్రాస్ చేసి తప్పించుకొని ఎస్కేప్ అయిపోయి వాళ్ళ సొంత వర్షంలో జీవిస్తున్నారు. గనుకనే వారికి ఆయన ఎలాంటి పరిచయం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ ఇంట్రడక్షన్లో కూడా మహా ఉద్దేశం ఉండక పోలేదు. కాబట్టి సార్దీసు సంఘానికి చెప్తున్నాడు, నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావేమో, నువ్వు ఎస్కేప్ అవుతున్నావేమో, నువ్వు నీకు నచ్చిన జ్ఞానంలో ఉండిపోతున్నావేమో, కానీ సమస్త జ్ఞానమునకు మూలమైన నేను మాట్లాడుతున్నాను. 7 ఆత్మలు కలిగినటువంటి నేను మాట్లాడుతున్నాను. 7 దూతలను నీకు ఏర్పాటు చేసినటువంటి నేను మాట్లాడుతున్నాను నీతో అని వారి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క బిడ్డలారా, దేవునికి సంఘం ఎంత ప్రాముఖ్యమో ఆ సంఘానికి ఆయన ఆత్మ అంత అవసరం, ఆ సంఘానికి ఆ సేవకుడు అంత అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు దేవుని యొక్క బిడ్డల దినాల్లో ఎక్కువైపోతా ఉంది. ప్రార్థన ఎక్కువ అవుతుందో తెలియట్లేదు, వాక్యం ఎక్కువ అవుతుందో తెలియట్లేదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మాకు తెలియని సంగతులు అనుకుంటున్నారు, మాకు తెలియని విషయాలు అనుకుంటున్నారు, మేము చేయలేమా ప్రార్థన అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. లేకపోతే మేము పెట్టించలేమా అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో గుర్తుపెట్టుకోండి, దేవుని ఏర్పాటులో, దేవుని చిత్తానుసారంగా, దేవుని యొక్క నడవడిక, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున జరగాలి తప్ప నీ సొంతగా చేసుకుంటే అది నీ సొంతమే, అది వెలుగుదోతాత్మే కానీ దేవుని నడిపింపు కాదనేటువంటి విషయాన్ని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే జ్ఞాపకం చేస్తున్నాడు సార్దీస్ సంఘానికి. సార్దీస్ సంఘానికి పెద్ద లక్షణాలు కూడా ఏమి లేవు. ఎందుకంటే తప్పించుకొని తిరిగే రకం కదా. ఎవరు? తప్పించుకొని తిరిగే రకం. అవునా? దేవుని మాటను వినకుండా, దేవుని ఆత్మను వినకుండా, సంఘ సేవకుడు చెప్పేది వినకుండా, ఆయన ఏర్పాటు చేసినటువంటి సంఘ దూత మాట వినకుండా, వాక్యం వినకుండా, దేవుడు చెప్పే మాటలు వినకుండా, ఎప్పటికప్పుడు ప్రతి మాటకు తప్పించుకునే లక్షణం ఎవరికి ఉందంట? సార్దీసు సంఘానికి ఉందంట. ఈరోజు అనేవన్నీ అంటాము, ఆన్ ద స్పాట్లోకి వచ్చినప్పుడు అన్నావా అంటే మేము ఎప్పుడు అన్నావు అంటాం. ఈ తరంలో ఏ మనిషిని నేను గదిలించండి. అవునా? చాటున 100 రకాలుగా మాట్లాడతారు. ఎదురుగా వెళ్ళి నువ్వు అన్నావు అంట కదా అన్నావు అనుకోండి, ఏమంటారు? అవునా? మన ముందు ఒక మాట, మనం దాటిపోయిన తర్వాత ఇంకో మాట. దేవునికి స్తోత్రం. ఎందుకు? సొంత బిడ్డల మధ్య, కుటుంబాల మధ్య, అవునా, సొంత దేవుని యొక్క బిడ్డలు, ఆ విషయాలు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్య మార్గంలో చూద్దాం. కాబట్టి సమయమందు దేవుని యొక్క బిడ్డలారా, సార్థించుకున్నటువంటి తప్పించుకునే లక్షణాన్ని బట్టి దేవుడు తన కాపరిని జ్ఞాపకం చేస్తూ, తాను నియమించిన సేవకుని జ్ఞాపకం చేస్తూ, అలాగే తన 7 ఆత్మలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ రెండింటిని తప్పించు తిరుగుని సంఘమే సార్దీసు
సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క సేవకుల్ని, దేవుని యొక్క బోధకుల్ని, దేవుని యొక్క బోధను రెండిటిని తప్పించుకునేటువంటి వాడు ఎలా ఉంటాడో చూడండి. చదవండి, ఎలా ఉంటాడు చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలు ఏంటంట? నీ క్రియలు ప్రతి సంఘంలో కనబడుతుంది. ఏంది? క్రియ ఒకటి కనబడుతుంది. నీ క్రియలు నేను ఎరుగుదును. అయితే ఆ క్రియలు ఎలా ఉన్నాయి చూడండి. ఏమనగా, ఏమని? జీవించుచున్న మాటే గాని, చెప్పాలి, జీవించుచున్న అనన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయమందు సార్దీసు సంఘానికి పెద్ద మెప్పుకోలు లేదు. పెద్ద దేవుని యొక్క బిడ్డలారా ఏ చెప్పుకోదగిన క్వాలిటీస్ ఏమీ లేవు సార్దీసు సంఘం. ఎందుకంటే తప్పించుకొని తిరిగేదానికి దేవుని మాట, దేవుని ఉద్దేశము, దేవుని నడిపింపు, దేవుడు కోరుకున్న క్రియలు ఎలా ఉంటాయి, దేవుడు మెప్పుకోలు ఎలా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. చావైనా రేవైనా, ప్లస్ అయినా మైనస్ అయినా నిలబడగలిగేటువంటి వ్యక్తికైతే, దాన్ని ఫేస్ చేయగలిగే వ్యక్తికైతే ఏదొక ఫలితం, అటు నిలబడితే ఆ ఫలితం అన్న దక్కిది, ఇటు నిలబడితే ఈ ఫలితం అన్న దక్కిది. కానీ ఇది తప్పించుకుని తినేగా రకం. ఎవరు? ఈ సార్దీసు సంఘం ఎవరంట? తప్పించుకునే తిరిగే రకం. ఈ దినాల్లో చాలా మంది కూడా తప్పించుకునేవారు ఎక్కువయ్యారు. కానీ సంఘాలలో, విశ్వాసులలో, క్రైస్తవ లోకములో దేవుణ్ణి, దేవుని ఆత్మను తప్పించుకొని తిరిగేవారు ఎక్కువైపోయారు. కానీ దేవుని కొరకు నిలబడేవారు తక్కువైపోయారు. తప్పించుకొని దేవుని ఆత్మ బోధించే సంగతులు వినేవారు తక్కువైపోయారు. దేవుని యొక్క సేవకుల ద్వారా ఆయన ప్రకటిస్తున్నటువంటి బోధను వినేటువంటి వారు, ఆత్మ బోధను వినేటువంటి వారు ఏమైపోయారు? తక్కువైపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయమందు దేవుని యొక్క సన్నిధిలో చాలా సార్లు కూడా ఏమైపోయిందంటే, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో చాలా మంది ప్రాస్పరిటీ గాస్పల్ అంటే ఆశీర్వాదాలు, దీవెనలు, ఇవి తప్పితే ఎక్కువ ఏమి చెప్పరు. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడే నువ్వు అన్నీ చేసేస్తే నీకు పరలోకంలో ఉన్నటువంటి కల్చర్ ఏంటి? ప్రాస్పరిటీ కల్చర్. అక్కడ నీకు బాధ లేదు, వేదన లేదు, దుఃఖం లేదు, వేదన లేదు. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ ఎక్కడే నువ్వు సమస్తాన్ని అనుభవించేస్తే అక్కడ నువ్వేం అనుభవిస్తావు? ఇక్కడే ప్రాస్పరిటీ అంతా చూసేస్తే అక్కడేం చూస్తావు అని చెప్పేసి దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని జీవిస్తూ, దైవ చిత్తానుసారంగా మనకు అవసరమైనటువంటి అవసరాలన్నిటినీ దేవుని యొద్ద నుండి సమృద్ధిగా పొందొచ్చు. సంపూర్ణత ఎక్కడ పొందాలి? పరలోకంలో పొందాలి. అంతేగాని అవన్నీ ఎక్కడ ఉన్నాయంటే దేవునికి స్తోత్రం, దేవుని యొక్క స్తోత్రం ఎక్కడ జరిగే, ఇక్కడ మనం భూమి మీద చూసే ప్రాస్పరిటీ పరలోకంలో ఉండదు. ఇక్కడ మనం చూసేటువంటి ఆశీర్వాదాలు పరలోకంలో ఉండవు. అక్కడ బిల్డింగులు ఉండవు, అక్కడ నీ పేరు ఉండదు, అక్కడ నీకు దేవుని యొక్క బిడ్డలారా ఇక్కడ మనం రంగులు పూసుకున్నట్టు రంగులు పూసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ దేవుని చేత ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి లోకం ఒకటి ఉంది, సిద్ధపడుతున్న లోకం ఒకటి ఉంది. కాబట్టి సార్దీసు సంఘము తప్పించుకొని తిరుగుతుంది. ఎలా తప్పించుకొని తిరుగుతుందంటే, ఆయన ఆత్మ ద్వారా చెప్పుచున్న సంగతులను వినలేనటువంటి పరిస్థితిలో సార్దీసు సంఘము ఉంది. కాబట్టి ఆ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు, నీవు జీవించుచున్నావన్న మాటే తప్ప, పేరే తప్ప నీలో ఏం లేదు. నీలో నువ్వు చచ్చిపోయి ఉన్నావు, నువ్వు మరణించి ఉన్నావు, నువ్వు జీవంతో లేవు. అవును, జీవోత్సవం. కోమాలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? కోమాలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? దేవునికి స్తోత్రం. కోమాలో ఉన్న వ్యక్తి కను సంఘములో ఆత్మీయంగా మరణించిన వ్యక్తి ఒకళ్ళేనండి, సమానం. అంతే. దేవునిలో మరణించిన వ్యక్తి, ఆత్మీయంగా మరణించిన వ్యక్తి, అతను కోమాలో ఎలాగైతే ఏం మాట్లాడకుండా అన్నాడో ఇక్కడ అలాగే నువ్వు కూడా బెడ్ మీద ఉన్నట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చాలా జాగ్రత్తగా మనల్ని మనం ఏం చేసుకోవాలి? వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. అసలు ఇది ఎలా వచ్చింది? ఈ జీవించుచున్నావన్నటువంటి మాట పేరు మాత్రమే జీవిస్తూ, మరి క్రియలలో మృతుడవైపోయి నీవు కేవలం పేరుకు మాత్రమే పైకి జీవిస్తూ నీవెందుకని మృతుడుగా, చనిపోయిన వాడవుగా, చచ్చిన వాడవుగా ఉన్నావో ఆ లక్షణాలు మనం ఒకసారి సార్దీసు సంఘంలో ఏ లక్షణాలు ఉన్నాయో వాక్య భాగంలో చూద్దాం. ఒకసారి తీద్దాము. మరి దేవుని యొక్క బిడ్డల ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దామా? నిజంగా ఇక్కడ కేవలం ఆ మాట మెన్షన్ చేశాడు. అయితే ఆ యొక్క జీవితానికి అంటే క్రియలు ఉన్నాయి కానీ
ఆ క్రియలు జీవించుచున్న పేరు మాత్రమే ఉండి మృతుడుగా ఉండడానికి గల కారణాలు, ఆ లక్షణాలు ఏమై ఉన్నాయో మీ జ్ఞాపకం చేసి దేవుని యొక్క బిడ్డలారా, ఆ లక్షణాలు ఎందువలన వచ్చాయి, ఆ వచ్చినటువంటి లక్షణాలు ఎలా తీసేసుకోవాలో ఈ 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ స్థితి, ఈ సార్దీస్ సంఘానికి ఈ యొక్క మృతి, జీవించుచున్నమా అన్న మాటే గాని పేరే గాని మృతుడై ఉండడానికి గల కారణము, ఈ సంఘం అలా ఉండడానికి కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18 నుండి చదువుదామా? ఏమండి, వారంటే ఎవరు? వారంటే సార్దీస్ సంఘాన్ని పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. చెప్పకముందే అల్లేసుకున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ రీతిగా ఫాలో అవుతుంటే సప్లై ఈజీగా వెళ్ళిపోద్ది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో వారైతే ఎవరు? సార్దీసు సంఘం వారు. సార్దీసు సంఘం అంటే ఎవరు? సార్దీస్ సంఘం అని చెప్పాం. మనల్ని కూడా అక్కడ ఏం చేయాలి? మనల్ని కూడా అక్కడ పెట్టుకోవాలి కదా. సార్దీస్ సంఘం అని వెంటనే సార్దీస్ సంఘం గురించి చెప్పేసాం, అవునా? పక్కన వాళ్ళ గురించి తొందరగా చెబుతాం, అవునా? కాబట్టి మనల్ని కూడా ఏం చేసుకోవాలి? అక్కడ ఏం చేసుకోవాలి? ప్లేస్ చేసుకోవాలి, అవునా? సార్దీస్ సంఘము అంటే ఎవరు? దేవునికి ఇస్తుంది. అక్కడ దాకొద్దు. అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? మనమే. సంఘం అంటే ఎవరు? మనమే. కానీ సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన నామం పేరిట ఆయన రక్తంలో కడగబడి బాప్తీసం తీసుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి సమూహంగా కూడుకొని ఆయన్ని ఆరాధించేవారు ఎవరు? సంఘం, అవునా? కాబట్టి ఆయన ఆరాధించే వారందరికీ కూడా ఆయన చెప్తున్నటువంటి మాటలు, అంటే ఇక్కడ పౌలు గారు ఎవరికి రాస్తున్నాడంటే దేవుని యొక్క బిడ్డలు వారైతే అన్నాడు. వారెవరు అంటే వారు జీవించుచున్నావన్న మాటే గాని మృతమైపోయినటువంటి వారికి రాస్తున్నాడు. అంటే దేవునికి స్తోత్రం. అంటే వారు రక్షించబడిన వారే. ఈ సార్దీసు సంఘము రక్షించబడిందే, ఇప్పుడు వింటున్న మనము రక్షించబడిన వాళ్ళు, మనందరికీ కలిపి దేవుడు మాట్లాడుతున్న మాట. దేవునికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. జాగ్రత్తగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ గ్రంథంలో మరొక మాట యోహాను గారి ద్వారా దేవుడు రాయించాడు. ఈ గ్రంథంలో మాటలు చదువువారు, వినువారు, వాటిని గైకొనివారు ఏమవుతారంట? ఏమంటారు? ధన్యులు కావాలి. అంటే ఈ అంత్య దినాల్లో, దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్న దినాల్లో ఈ మాటలు జాగ్రత్తగా ధ్యానిస్తూ వాటిని హృదయంలో పెట్టుకోగలిగితే నీ అంత ధన్యుడు ఇంకెవరో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ముగింపులోకి, కార్యారంభము కంటే కార్యాంతం మేలు. కాబట్టి దేవుడు ముగింపులోకి తీసుకురాబోతున్నాడు గనక ఆ ముగింపు కొరకు, ఆ సార్వత్రిక సంఘం కొరకు, ఆ దేవుని కొరకు, ఆ రాకడ కొరకు సిద్ధపడేటువంటి జీవితాలు కలిగి ఉన్నటువంటి వారిని ఆయన ధన్యులుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ లోక జీవితంలో ఎన్ని అనుభవించినా ఇక్కడ వదిలేసి వెళ్లాల్సిందే. ఈ లోకంలో ఎన్ని సెంట్లు రాసినా ఎక్కడ వదిలి వెళ్లాల్సిందే. ఎన్ని పూలు చల్లినా, ఎన్ని కార్పెట్లు వేసినా, ఎంత మేడల మిద్దెలు కట్టినా తీసుకెళ్ళి ఆడబడేస్తారు. మనకెట్టుంది? అవునా? ఆ చివరేగా ఇదంతా వదిలిపెట్టి ఆడికెళ్ళాలా? దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి కొన్ని సమాధులు చూస్తే ముందుగానే కట్టుకున్నారు కొంతమంది, అవునా? మంచిదే, చాలా మంచి ఇది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ లోకంతో మనకేం లేదు, పని లేదు. కాబట్టి మన పని ఎక్కడ? మన జీవం ఎక్కడ? మన ఇదెక్కడ? మన శాశ్వతమైన అడ్రస్ ఎక్కడ? దేవునిలోనే గనుక, ఆయన రాజ్యంలోనే గనుక. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో వారికి రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. అంధకారమైన మనస్సు గలవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం మనస్సు ఉంది? సార్దీసు సంఘము పేరుకే జీవించుచు మృతమైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనస్సు అంధకారం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఏమైపోయింది? మనస్సు అంధకారం అయిపోయింది. దేవుని యొక్క బిడ్డలారా, ఆలోచన అంధకారం అయిపోయింది. దేవుని యొక్క బిడ్డలారా, మానవుణ్ణి దేవుడు సృష్టించినటువంటి రీతి చూస్తే మనస్సు, హృదయము, అంతరంగము. మనస్సు, హృదయము, అంతరంగము. అంతరంగం అనమా ఆత్మ. దేవుని యొక్క బిడ్డలారా, కాబట్టి మనస్సు ఏమైపోయిందంట? ఆల్రెడీ ఇది చంచల మనస్సు. ఇది స్థిరముగా ఉండే మనస్సు
కాదు. ఆల్రెడీ చెంచల మనసుతోనే మానవుని యొక్క మనస్సు ఉంటుంది. అలాగే ప్రభు ఏమన్నాడు, హృదయము బహు వ్యాధి గలదన్నాడు. అలాగే ఆత్మ ఒకటి, అంతరంగం ఒకటి ఉంది. ఈ మనస్సు, ఈ యొక్క హృదయము, ఇదేమో చెంచలము, ఇదేమో బహు ఘోరమైన కపట కేంద్రము. మరి ఈ రెండు ఆడించిన ఆటలో ఈ ఆత్మ ఏమైపోతుంది, చాలా మందికి దేవుని కొరకు జీవించాల్సింది పోయి అంతరంగం కూడా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనసేమైపోయిందంట, మనసేమైపోయింది, అంధకారం అయిపోయింది. మనస్సు అంధకారం అయిపోవడానికి గల కారణం సార్దీసు సంఘం ఏం చేస్తుంది, సార్దీసు సంఘం ఏం చేస్తుంది, దాని అర్థం చెప్పాలి. సార్దీసు సంఘం ఏం చేస్తుంది, తప్పించుకొని తిరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ సంఘమా, ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా గమనించండి. నీవు తప్పించుకొని తిరిగినప్పుడు దేవుని మాటను తప్పించి, దేవుని సంఘాన్ని తప్పించి, దేవుని బోధను తప్పించి, దేవుని ఆత్మ నడిపింపును తప్పించి, పరిశుద్ధాత్మ నడిపింపును తప్పించి, వాక్యం నిన్ను పలకరించినప్పుడు, సేవకుడు నిన్ను హెచ్చరించినప్పుడు, ఆయన ఆత్మవాక్యము నిన్ను పలకరించినప్పుడు, నిన్ను సరిచేస్తున్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే తప్పించుకుంటున్నావో, ఎప్పుడైతే నాకు కాదనుకుంటున్నావో, ఎప్పుడైతే నేను కాదులే, నేను వినను, నేను వినే బోధలు వేరు, నేను పిలుచుకునే పాస్టర్ వేరు, నేను చెప్పుకునే వాళ్ళు వేరు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు ఉంటావో నువ్వు తప్పించుకుంటున్నావు. నువ్వేమవుతున్నావు, తప్పించుకున్నావు. ఎప్పుడైతే నువ్వు బోధ తప్పించబడిద్దో, ఎప్పుడైతే దేవుని ఆత్మ తప్పించబడిద్దో, అందుకే ప్రారంభంలో దేవుని ఆత్మ అనగా ఏం చెప్పాను, దేవుని ఆత్మ అనగా ఏంటి చెప్పాలి. దేవుని ఆత్మ అనగా దేవుని యొక్క కుమారత్వము ఒక ఆత్మ. అలాగే ఆయన కుమారుడుగా ఉన్నాడు, ఈ లోకానికి కుమారుడుగా వచ్చి మనల్ని ఏం చేశాడు, కుమారులుగా మార్చాడు. అవునా, అవునా. పాపం చేసి ఏమైపోయాం, కుమారత్వాన్ని కోల్పోయాం. ఆయన కుమారుడుగా వచ్చి ఏం చేశాడు చెప్పాలి, నశింపక దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా అద్వితీయ కుమారుడైన ఆయన్ని ఒక్కగానొక్క ఆయన్ని ఈయనకిచ్చాడు. ఈయన వచ్చి ఏం చేశాడు, ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. అవునా. ఇప్పుడు కుమారత్వం ఆత్మను, 7 ఆత్మలో ఒక ఆత్మ ఏంది, కుమారత్వం. కుమారత్వాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు ఒకప్పుడు కుమారుడుగా ఉండి పడిపోతే నిన్ను కుమారుడుగా చేర్చినటువంటి ఆత్మ ఏంటి అంటే నువ్వేం మర్చిపోతున్నావు, అంధకారమైన మనసు ఎందుకు వచ్చింది, నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు అంటే నువ్వేం కోల్పోతున్నట్టు, ఒకడిని కుమారత్వాన్ని ఇచ్చినటువంటి కుమారుణ్ణి నువ్వు కోల్పోతున్నావు. అలాగే నీ కుమారత్వాన్ని కూడా వదిలిపెట్టేసుకున్నావు. తద్వారా నీ మనసేమైంది, అంధకారమయము అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత దానిలో ఏముంది, మరలా తెలివి, ఆత్మ. దేవుని యొక్క ఆత్మ ఏంటంట, తెలివి, నాలెడ్జ్ అన్న. దేవుని యొక్క వాక్యము తెలివి నేర్పించకపోతే, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మీ కొరకు నేను గంటలు ప్రిపేర్ అవుతూ ఉంటా. ఒక వాక్య భాగం నేను ప్రిపేర్ అవడానికి దాదాపుగా 1-2 వారాలు పట్టిద్ది నాకు. దేవుని యొక్క బిడ్డలారా, ఇదంతా ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ వేకువన లేచి నా ఆత్మ కొరకు నేనేం చేస్తాను, మరలా నా డైలీ డివోషన్ ఉంటుంది. పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకొని ఒక 2 గంటలు మరలా నేను ఒక 2 అధ్యాయాలు వాక్యం చదువుకొని, వాక్యాన్ని మళ్ళీ ఆలోచించి, నా ఆత్మకి ఏం మాట్లాడుతున్నావో నన్ను నేనేం చేసుకుంటాను, పరిశీలన చేసుకుంటాను. నేను చెప్పేది వేరు, నేను సంఘానికి ఆయన బోధించమన్నది వేరు, నాకు నేనుగా ప్రభు దగ్గర నుంచి బోధ పొందుకోవటం వేరు. ఎందుకంటే నా ఆత్మను కూడా నిలబెట్టుకోవాలిగా. దేవునికి స్తోత్రం. నేను కూడా నిలబడాలి కదా. మీకు చెప్పి దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు అన్నాడు కదా, అయా నీ నామం పేరిట అది చేసాము, ఇది చేసాము, అన్ని సంఘాలు కట్టాం, అంత ఆత్మలు నడిపించాం, అన్ని మీటింగ్లు పెట్టాం అంటే దేవుని యొక్క బిడ్డలారా ఏమంటాడంట ప్రభు, ఏమంటాడు, నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకని, వీరు బోధ అయితే ఉంది కానీ వీరు బోధించుకునేవారు కారు. అందుకని ప్రభు ఏమన్నాడు, మీరెవరో నాకు తెలియదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, తెలివినిచ్చేవాడు దేవుని యొక్క వాక్యము. కాబట్టి సార్దీసు సంఘం ఇక తెలివి, తర్వాత ఆయన కౌన్సిలింగు, తర్వాత ఆయన జ్ఞానము, తర్వాత ఆయన యొక్క భయము, తర్వాత ఆయన యొక్క దేవుని యొక్క బిడ్డల ఆయన యొక్క శక్తి, వీటన్నిటినీ తప్పించుకొని తిరిగితే మనస్సు అంధకారం అవ్వకుండా వెలుగుమయం అయిద్దా, మనస్సు అంధకారం అవ్వకుండా వెలుగుమయం అయిపోయిద్దా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో అది కూడా చెప్తున్నాడు, దానికి కూడా ఆయన క్లారిటీ ఇస్తున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. అంధకారమయమైపోవడానికి గల కారణాలు చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. ఏమంటున్నాడు, త్వరగా చేయాలి. ఆయన ఏమండి, నీవు పోయి
నీ జనులతో ఇట్లను. ఎవరు చెప్తున్నారు? దేవుడే యెషయా ప్రవక్తతో చెప్తున్నాడు. ఎవరితో చెప్పమని? నీ జనులతో ఇలా చెప్పు అయ్యా, మీ గోత్రాలతో, యోధా జనాంగంతో, ఇశ్రాయేలీలతో ఈ రీతిగా సెలవు ఇవ్వని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. మీరు వినుటకు వినుచుందురు కానీ ఏమండి గ్రహింపకుందురు. ఏం చేయరు? అందరూ ప్రార్థనకు వస్తారు, అందరూ వాక్యం వింటున్నారు, కానీ గ్రహించేవారు కొంతమంది. దేవునికి స్తోత్రం. వినేవారు లెక్కలో ఉన్నావా? గ్రహించేవారు లెక్కలో ఉన్నావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపమానం కూడా దేవుని యొక్క బిడ్డలారా, అవునా, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటారో వాళ్ళకి 30 దంతులు, ఎవరైతే ఈ వాక్యాన్ని విని గ్రహిస్తారో వారికి 60 దంతులు, ఎవరైతే ఈ వాక్యాన్ని విని గ్రహించి దాని ప్రకారం నడుచుకునే వారికి ఎంత 100 అంతలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సమయమందు 100 అంతలు, 30 దంతులు, 60 దంతులు, 100 అంతలు దీవించిన ఆయనని ప్రార్థన చేస్తాం. నీలో నిజంగా ఆ క్రియలు విని గ్రహించి అలాగే నీవు దాని ప్రకారం నడుచుకునే దానవైతే వాడవైతే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? 100% నీకు ఇస్తాడు. చాలా మంది 30 దగ్గర ఆగిపోతున్నారు, చాలా మంది 60 దగ్గర ఆగిపోతున్నారు, చాలా మంది 100 దాకా రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే వింటారు, గ్రహిస్తారు, కానీ చేసేవారు. కాబట్టి సార్దీసు సంఘం ఏం చేస్తుంది? తప్పించుకొని తిరుగుతుంది. సార్దీసు సంఘము తప్పించుకొని తిరుగుతా ఏం చేస్తుంది? దేవుని యొక్క సన్నిధిలో ఏమంటున్నారంటే, దేవుని యొక్క బిడ్డలు అంధకారం అయిపోయింది, వినటానికి వింటావు కానీ నువ్వేం చేయట్లేదు, గ్రహించట్లేదు. తర్వాత తమ హృదయము కాఠిన్యమైపోయింది. హృదయం ఏమైపోయిందండి? కాఠిన్యమైపోయింది. తర్వాత ఏమండి కొంచెం గట్టిగా చదవండమ్మా. నిత్యము చూచెదరు కానీ తెలుసుకొనకుందురు. వింటున్నారు కానీ గ్రహించట్లేదు. హృదయమేమో కాఠిన్యమైపోయింది. తర్వాత ఏమో దేవుని యొక్క బిడ్డలారా చూచుదురు కానీ తెలుసుకొనక ఎందురు. వారి యొక్క కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు నీ జనుల హృదయము ఏమండి క్రొవ్వ చేసి. దేవునికి స్తోత్రం. ఎన్ని లక్షణాలు చూసారా? ఇప్పుడు అంధకారం అవ్వడానికి మనసు ఏమైపోయింది? అవునా, వింటున్నాం కానీ గ్రహించట్లా, చూస్తున్నాం కానీ తెలుసుకోవట్లా. అవునా, కాబట్టి దాని ప్రకారం అసలు వినప్పుడు, తెలుసుకోలేనప్పుడు, గ్రహించలేనప్పుడు దాని ప్రకారం జీవించే విధానం కూడా. కాబట్టి హృదయాలు ఏమైపోయినాయి? క్రొవ్విని. కాబట్టి సార్దీసు సంగమా, నీవు జీవించుచున్నవాడవుగానే ఉన్నావు, పేరుకు మాత్రమే జీవిస్తూ నీవు మృతుడవై ఉండడానికి గల కారణం ఏంటంటే నీ మనస్సు అంధకారమైంది. ఎందుకంటే నువ్వు వింటున్నావు కానీ గ్రహించట్లా, నీవు చూస్తున్నావు కానీ తెలుసుకోవట్లా, నీవు గ్రహిస్తున్నావు కానీ దాని ప్రకారం నీవు నడుచుకోవట్లేదు. కాబట్టి నీ మనస్సు ఏమైపోయింది? అంధకారం అయిపోయింది. ఇదే విషయాన్ని మత్తయి సువార్తలో ప్రభు 13:15 చెప్తాడు. అలాగే దేవుని యొక్క బిడ్డలారా మనం చూస్తే, దేవుని యొక్క బిడ్డ అంధకార మనస్సు అంటే అంధకారానికి ఇంటూ పెడితే మాట్లాడుకుంటే ఏమొచ్చింది? అంధకారానికి ఇంటూ పెడితే ఏమొచ్చింది? అవునా, వ్యతిరేక అర్థాలు తెలుసా? అవునా, అంధకారానికి ఇంటూ పెడితే ఏమొచ్చింది? వెలుగు. కాబట్టి అంధకారమైన మనసు అంటే సార్దీసులో దాని ఉద్దేశము వీళ్ళల్లో ఏం పడలేదు, తప్పించుకునే తిరిగే లక్షణాలు ఉన్నాయి గనుక దేవుని ఆత్మను, దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సేవకుల్ని, వినబడే వాక్యాన్ని, సంఘాన్ని తప్పించుకొని తిరుగుతున్నారు గనక మీ మనసు ఏమై ఉంది? అంధకారమై ఉంది. అంధకారంలో మీ మనస్సు ఉందంటే, అంధకారమయముగా మీ మనస్సు ఉందంటే దాని ఉద్దేశము మీరు వెలిగించబడలేదు. మీరేమేమలేదు? వెలిగించబడలేదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో వెలిగించబడినటువంటి అంధకారం అయిపోయినటువంటి మీ జీవితాలతో ఆ 7 నక్షత్రాలు కలిగి 7 ఆత్మలు కలిగినటువంటి వాడు సెలవిచ్చుచున్నటువంటి మాట ఏంటంటే, నీవు జీవించుచున్నావే గాని మృతుడు అయిపోయావు. ఎందుకంటే నీ మనస్సు అంధకారము, నువ్వు వెలిగించబడలేదు. వెలిగించబడాలంటే ఏం చేయాలి? లోకానికి వెలుగై ఉన్నటువంటి 7 ఆత్మలు కలిగిన వాడిని నువ్వు వినాలి, తప్పించుకొని వెళ్ళకూడదు. గ్రహించాలి, గ్రహించిన దాని జీవితంలో అన్వయించుకొని జీవించాలి. కాబట్టి సార్దీసు సంగమా, నీవు మృతుడుగా ఉండడానికి నీవు పేరుకు మాత్రం అన్నీ చేస్తున్నావు కానీ
నీవు ఈరోజు మృతుడుగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? పౌలు గారు ఎఫెసీ సంఘంతో చెప్పినట్టుగా మీరు మనస్సు ఏమైపోయింది? అంధకారం అయిపోయింది. మీ మనస్సు ఏమైపోయింది? అంధకారం అయిపోయింది. ఈ దినాల్లో ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా దేవుని యొక్క బిడ్డలారా, పేరుకే క్రియలు చెప్పుకుంటున్నావా? పేరుకే నీ క్రియలని చెప్పుకుంటున్నావా? పేరుకు మాత్రమే జీవిస్తున్నావా? నిజముగా నీ ఆత్మలో జీవించి ఉన్నావా? పరిశీలన చేసుకో. దేవునికి బ్రతికి ఉన్నావా? పరిశీలన చేసుకో. కాబట్టి అంధకారం అయిపోయింది. తర్వాత లక్షణం చదవండి ఎఫెసీ పత్రికలో. తర్వాత చెప్తున్నాడు, అంధకార మనసు అయిపోయింది, వెలిగించబడలేదు గనుక అంధకారమైన మనస్సు తమ హృదయము ఏమైందంట? రెండవది ఏంటంట? హృదయము కాఠిన్యం అయిపోయింది. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఎంత గట్టిగా దేవుడు మాట్లాడి ఎంత గట్టిగా ఉన్నట్టు చెప్పిన వారి హృదయాలు ఏమవు? కఠినంగానే ఉంటాయి. ఇంకా చెప్పే కొంది ఇంకా కఠినపరుచుకుంటారు. దేవునికి స్తోత్రం. తప్పించుకునే తిరిగేవాడికి వాక్యం పడకపోతే అంధకార మనసు వస్తుంది. అంధకార మనసు వచ్చినోడికి అవునా చెప్తే వాడికి ఇంకేమీ అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుడ్డోడు దారి చూపించుకుంటారా? దేవునికి స్తోత్రం. మలేషియా వెళ్తే గుడ్డోళ్ళు నడిస్తే ఇద్దరు గుడ్డోళ్ళు అటు ఇటు కర్రలు కొట్టుకుంటే ఇద్దరు వెళ్ళిపోతున్నారు. నాకు అదే అర్థం కాదు. ప్రభా గుడ్డోడు దారి చూపించుకోలేనా అన్నావు, వీళ్ళిద్దరు కొట్టుకుంటా వెళ్ళిపోతున్నారని చెప్పి వాక్యం గుర్తొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్తారా? నిద్రపోని వాళ్ళు అందరు గట్టిగా చెప్తారా? అందరు నిద్రపోతున్నారా? దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు, నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు, యెహోవా యందే అందరూ పాడాలి. నా ప్రాణమా ఎందుకు? మీ మొక్కలు చూస్తేనే కురింగిపోయి ఉన్నారు, అందుకే పాడాలనిపించింది. దేవునికి స్తోత్రం. కొంచెం ఉత్తేజంగా ఉంటే తొందరగా ముగిస్తాను. దేవునికి స్తోత్రం. సమయం అయిపోతుంది, ఒక పాయింట్లోనే అయిపోతుంది. దాదాపుగా 100 పాయింట్లు రాసుకొని వచ్చా. ఒక పాయింట్లోనే ఇంకా ఆల్మోస్ట్ టైం అంతా అయిపోయింది. ముగిద్దాం. దాదాపుగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మొదటిది ఏంటి? అంధకార మనసు. అంధకార మనసు ఎప్పుడైతే ఉంటుందో, రెండోది ఏమైంది? హృదయం. మనసు ఎప్పుడైతే అంధకారం అయిపోయి ఉంటుందో నీ హృదయం ఏమైపోద్ది? కాఠిన్యం. అంతే. నీ హృదయంలో ఇంకా తలుపు లేదు. నీ హృదయంలో మెత్తని మనసు ఉండదు. కాబట్టి అంధకారం అంటే వెలిగించబడలేనటువంటి జీవితం లేదు గనక, లేకపోతే వెలిగించబడినా కూడా వెలుగుమయమైన జీవితంలో నువ్వు లేవు గనక నీవు దీపం ఆరిపోయింది. అవునా? ఆటోమేటిక్గా అంధకారం నీలో ఉంటుంది. అంధకారము నీలో ఉన్నప్పుడు నీ హృదయం ఏం చేస్తుంది? ఇక్కడ ఏదైతే మనసులోకి వస్తో హృదయం కూడా అదే ఆలోచిస్తుంది. హృదయం ఏదైతే చెప్పిద్దో ఈ రెండు కలిసి ఎవరిని డామినేట్ చేస్తాయి? ఆత్మను డామినేట్ చేస్తాయి. ఈ రెండు కలిసి ఆత్మను డామినేట్ చేసినప్పుడు పాదాలు, శరీరము, చేతులు అన్నీ ఏం చేస్తాయి? ఈ మనసు చెప్పిన పాప పనంతా చేసేస్తాయి. ఈ హృదయం ఆలోచించిన క్రూరమంతా చేసేయడానికి. కాబట్టి అందుకే నువ్వు దేవుని వాక్యాన్ని, దేవుని ఆత్మను ఎప్పుడు కూడా తప్పించుకునే విధానంలో ఉండకూడదు. కాబట్టి సార్దీసు సంఘం ఎవరిని తప్పించుకొని తిరుగుతుంది? దేవుని సేవకుణ్ణి, ఆయన ఆత్మ ద్వారా బోధిస్తున్న సంగతులను తప్పించుకొని తిరిగే రకం ఎవరు? ఈ సార్దీసు సంఘం. ఎందుకు తప్పించుకొని తిరుగుతుంది? దానివల్ల వచ్చినటువంటి నష్టం ఏంటంటే జీవించుచుందే గాని పేరుకి మృతుడై ఉన్నాడు. మృతుడవడానికి కారణం అంధకారం. రెండోది అంధకార మనసు వలన వెలిగించబడలేని జీవితం ఉంది. వెలిగించబడలేని జీవితం వల్ల హృదయం ఏమైపోయింది? కాఠిన్యం అయిపోయింది. హృదయం కాఠిన్యమైందంటే మెత్తని హృదయం లేదని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం లేదని అర్థం? మెత్తని హృదయము లేదని అర్థం. దేవుని యొక్క వాక్యము ప్రతిదీ కూడా నీకు కఠినంగా వినబడుతుందంటే నీ హృదయం కఠినంగా ఉందో చెక్ చేసుకో.